హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజకీయంగా దూకుడు పెంచారు. ఇచ్చాపురం నుంచి తన యాత్రను చేపడతానన్నారు. అందులో భాగంగా ఇచ్చాపురంలో ప్రజలతో మమేకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పై కేసు పెట్టిందని ఆరోపిస్తున్నారు. కానీ అది నిజం కాదు, వాస్తవం వేరే ఉందన్నారు. సోనియా గాంధీ రాజశేఖర రెడ్డిని ఎంతగా గౌరవిస్తుందో ఆమెను కలిసినప్పుడు నాకు అర్థమైందన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయాక ఆయన పేరు కూడా సిబిఐ లిస్టులో చేర్చారు అన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసి కూడా రాజశేఖర రెడ్డి పేరు పెట్టగలనా అని తన చేతుల్లో చేయి పెట్టి కళ్ళలోనికి చూసి చెప్పారన్నారు. అది తెలియక చేసిన పొరపాటు కావచ్చు, తెలిసి చేసిందైతే కాదన్నారు. ఇది రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తున్న మాట అని ప్రజలకు తెలియజేశారు. రాజశేఖర రెడ్డి ఏ రోజు బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు, ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని ఆరోపించారు. ఈ రోజు ఏపీలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే చాలా బాధాకరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్యేలందరూ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఆ పార్టీకి బానిసలు అయిపోయారని స్పందించారు. ఏపీ ప్రజలను కూడా ఆ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారని వివరించారు. ఏపీ ప్రజలు బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యేను గాని ఎంపీను గాని గెలిపించారని అడిగారు. కానీ 23 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరూ బీజేపీకి బానిసలు అయ్యారని ఘాటుగా స్పందించారు. ఏపీని ఈ రోజు బీజేపీ ఏలుతుందన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని బీజేపీని జగన్ ఒక్కరోజైనా ప్రశ్నించారా అని అడిగారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తామన్నారు. మరి ఇచ్చిన హామీ ఏమైంది? దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమని పేర్కొన్నారు. మనసు పెట్టి ప్రజలంతా ఆలోచించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి కోరారు.